ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక శ్రేష్టమైన ఉదయకాల సమయము, మేల్కొలుపు ప్రార్థన సహవాసము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సహవాసము ద్వారా మనలందరినీ కూడా ఆయన ఆత్మలో ఐక్యపరుచున్నాడు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రము మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమే మిమ్మల్ని ప్రార్థనలో, దేవునికి వాక్యములో బలపరచాలనే ఉద్దేశంతో దేవునికి రాయబారిగా ఈ పరిచర్య చేయించి ఉండగా, దేవుడు ఈ పరిచర్య చేయడానికి శక్తినిస్తున్నాడు, బలంనిస్తున్నాడు, ఉజ్జీవమునిచ్చి ప్రోత్సహిస్తున్నాడు. మరి మా యొక్క ప్రయాస ఎంతో భారపూరితంగా, మా ప్రయాస మరి ఎంతో శ్రమతో కూడినదై ఉంటూ ఉండగా, మీరు కూడా మా ప్రయాస కొరకే ప్రార్థన చేయండి. మా ప్రయాస కొరకే మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఇది పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఈ చూచేవారు కేవలము మరి పదుల సంఖ్యలోనే ఉన్నారు. కాబట్టి ఇది అనేక మందికి చూడాలని, అనేక మంది తెలుసుకోవాలని, గ్రహించాలని, అనేక మందికి ఇది చేరువ చేయాలని ఆసక్తిని మేము కలిగి ఉన్నాం. మీ వంతుగా మరి చిన్న సహాయం చేయడానికి మరి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. ఏమిటి సహాయం అంటే, మీరు చూసినటువంటి మాటల్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ గ్రూప్స్లలో షేర్ చేయండి, మీ స్టేటస్లలో దీన్ని ఉంచండి. దీని ద్వారా మీరు దీవించబడమే కాదు, అనేక మందిని మీరు దీవెనకరంగా మార్చేవారుగా ఉంటారు. మీరు సంతోషించేవారుగానే కాదు, అనేక మందిని సంతోషంలో ఉంచేవారుగా మీరు ఉంటారు. కాబట్టి ఇది నా బాధ్యత అని ఎరిగి సహాయమును కోరి నేను అర్జిస్తుండగా నా విజ్ఞాపనను మన్నించి ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసాన్ని షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయం 12వ వచనం. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నువ్వెప్పుడైనా ఉదయమున కలిగజేసితివా అని అంటున్నాడు. ఈ వాక్యం నుండి నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, అరుణోదయమునకు ఉన్నటువంటి శక్తి, అరుణోదయమునకు ఉన్న ప్రభావము, అరుణోదయమునకు ఉన్నటువంటి బలము, అరుణోదయమునకు ఉన్నటువంటి ప్రత్యేకత మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ అరుణోదయమునకు ఉన్న బలం ఏమిటంటే, అది భూ దిగంతముల వరకు వ్యాపిస్తుంది. అరుణోదయపు ఈ సూర్యోదయానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, అది భూ దిగంతముల వరకు వ్యాపించి తన యొక్క శక్తిని ఏమంటారు దాన్ని ప్రకాశింపజేస్తారు. ఆ శక్తిని ప్రకాశింపజేస్తుంటుంటే జీవరాశులు వాటి యొక్క జీవమును పుణికిపుచ్చుకుని మరి ఆ పుష్పాలు చూడండి చక్కగా మరి పుష్పిస్తూ ఉంటాయి. ఆ ఉదయముననే ఆ సూర్యుడు కనపరిచేటువంటి ప్రకాశమైన తేజస్సును బట్టి ఆకులు ఆ కిరణజన్య సంయోక్రియ వాటికి కావలసినటువంటి ఆహారమును సమకూర్చుకుంటుంటాయి. మరి పక్షులు అలాగే జీవరాశులు సమస్తము కూడా దాని యొక్క శక్తి ఉదయంలోనే అలాగా సృష్టి అంతటి మీద పనిచేస్తూ ఉంటారు. ఆ ప్రభావం అలా పనిచేస్తూ ఉంటారు. అరుణోదయంకు ఉన్నటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి గుణం. మరి అరుణోదయమునకు ఉన్నటువంటి ఈ గుణాన్ని, అరుణోదయంకు ఉన్నటువంటి విశిష్టతను నీవు కూడా కలిగి ఉండాలి. అంటే అరుణోదయమునే దొరికేటటువంటి శక్తి, అరుణోదయమునే కలిగేటువంటి బలము, అరుణోదయమైనటువంటి మనకి అనుగ్రహించబడేటువంటి ప్రభావమును మనం అరుణోదయంలోనే వెతకాలి. నీవు అరుణోదయంలోనే ఈ శక్తిని, ప్రభావమును నువ్వు వెతకగలిగితే అది భూ దిగంతముల వరకు వ్యాపించి నీవు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడగలుగుతావు. ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును మిమ్మల్ని షేర్ చేయమని చెప్పాను. అంటే ఈ అరుణోదయంనే నువ్వేం చేయాలంటే దీన్ని భూ దిగంతముల వరకు వ్యాపింప చేయాలి. నీ చేతిలో ఒక చక్కటి సాధనం దేవుడిచ్చాడు, మొబైల్ అని దాన్ని అంటాం మనం. దాన్ని వ్యర్థమైన వాటి కోసం ఉపయోగించడము
మానివేసి ఈ రోజు నుండి ప్రయోజనకరమైనటువంటి మేలైనటువంటి పనుల కొరకు ఉపయోగిస్తానని ఒక చక్కటి తీర్మానం చేసుకుని నీ మొబైల్ ద్వారా దేవుని యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసపు ప్రభావమును భూదిగంతముల వరకు వ్యాపింపచేయి. నీ స్నేహితులు అమెరికాలో ఉండవచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండవచ్చు, నీ స్నేహితులు శ్రీలంకలో ఉండవచ్చు, నీ స్నేహితులు ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ఉండవచ్చు. అయితే నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పనవసరం లేదు, అంత దూరం ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. కానీ భూదిగంతముల వరకు దేవునికి వాక్యమును చేరవేయగలిగే సాధనం దేవుడు నీ చేతిలో ఉంచాడు. అది కొనుక్కోవడానికి దేవుడు నీకు కృప చూపించాడు. మరి దాన్ని ప్రయోజనకరంగా మరిచి భూదిగంతముల వరకు దేవుని యొక్క వాక్యమును ప్రచురపరచు. దాని ప్రభావము, దాని యొక్క శక్తి, దానికి ఉన్నటువంటి ఆ విశిష్టత, శ్రేష్టత నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు, చూడగలుగుతావు. ఆ సంతోషాన్ని, ఆ దీవెనలను, ఆశీర్వాదాలని పొందుకోగలుగుతావు. ఒక తీర్మానం చేసుకో, ఈ రోజు నుండి ఈ అరుణోదయపు మేల్కొల్పు ప్రార్థన సహవాసమును, ఈ యొక్క వీడియోని, ఈ యొక్క మాటల్ని భూదిగంతముల వరకు నేను వ్యాపింపచేస్తాను. నాకు తెలిసిన వారు ఎంత దూరంలో ఉన్నా సరే ఈ మొబైల్ అనేటువంటి సాధనం ద్వారా, ఈ మొబైల్ అనేటువంటి పరికరం ద్వారా నేను చేరవేస్తాను. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన నీ కొరకు చేయాలని ఆశపడుతున్నాను. దేవా, దయగల తండ్రి, అరుణోదయపు స్థితి ఇదిగో ప్రభువా, భూదిగంతముల వరకు అది చేరుతుంది. మేము కూడా ఈ ఉదయకాలపు ప్రభావం కలిగినటువంటి మాటను, ప్రభావం కలిగిన వాక్యమును భూదిగంతముల వరకు వ్యాపింప చేయడానికి మాకున్నటువంటి అవకాశాలను బట్టి, మాకున్నటువంటి పరిధులను బట్టి ఇదిగో ప్రభా, భూదిగంతముల వరకు చేరవేయగలిగే శక్తిని మాకు దయచేయండి. నీ రాజ్య విస్తరణ భూలోకమంతా కూడా వ్యాపింప చేయబడాలి. దానిలో నేను ఒక సాధనంగా వాడబడడానికి సహాయం దయచేయండి. నీ దీవెనలు, ఆశీర్వాదములు నా మీద కుమ్మరించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.